హాయ్ అండి. టమోటా పచ్చడి బాగా రుచిగా రావాలి అంటే ఓసారి ఇలా ట్రై చేయండి. ఈ పచ్చడి రైస్‌లోకే కాదు ఇడ్లీ, దోస, చపాతీ అన్ని రకాల టిఫిన్స్‌లో కూడా అదిరిపోతుంది. ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి 10 వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ టమోటాలు తీసుకున్నానండి. వీటిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపు, 5, 6 వెల్లుల్లిపాయలు వేసుకొని సిమ్లోనే ఉంచుకొని 10 నిమిషాల పాటు ఇలా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 2 రెమ్మల చింతపండు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని మరీ పేస్ట్ లాగా కాకుండా కోర్సుగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్గా కాకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకోవడం వల్ల పచ్చడి రోట్లో చేసినట్టుగా రోటి పచ్చడి టేస్ట్తో ఉంటుంది. ఇక వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని నెయ్యి కలుపుకొని తిన్నారంటే ఇంకా మిగతా కూరలన్నీ పక్కన పెట్టేస్తారు. హాయ్